వెల్కమ్ టు వనజనాగండి. చూడండి, ఈ మునగాకు ఇవన్నీ నేను పెద్ద పెద్దగా ఉంటుంది కదండి, కడ్లన్నీ తీసేసి నీట్గా ఇలా ఆకు మాత్రము తీసుకున్నాను. దీంతోపాటు ఇది చూడండి, కరివేపాకు కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఆకును కడుక్కుందామండి. చూడండి, మునగాకు కడుక్కొని బాగా 3-4 సార్లు ఇలా ఈ బొరకలు ఇది ఉంటుంది కదండి, మనం పూరీలో అవి తీస్తాం కదా, ఈ గరిటెలోకి వేసినామంటే క్లీన్గా నీళ్ళు కొంచెం కూడా లేకుండా వచ్చేస్తుంది. ఈ గిన్నెలోకి నీళ్ళు ఎలా వచ్చినాయో చూడండి, అందుకని ఇందులో పెట్టేశాను. ఇది ఇప్పుడు బాగా ఒడిగిపోయింది. ఈవెన్ ఇది కూడా అంతేనండి, బొరకలు గిన్నెలోకి వేసినాను, ఇది కూడా నీళ్ళంతా బాగా ఒడిగిపోయింది. చూడండి, నీళ్ళు లేదు ఇందులో కూడా. అంటే కొంచెం కూడా నీళ్ళు లేకుండా మనము పంచ మీద ఆరబెట్టుకుందాము. ఈ కరివేపాకు ఆరబెడుతున్నాను ఇప్పుడు. ఇది కూడా బాగా ఆరాలండి, లేకపోతే మనకు తడి ఉంటే పొడి బాగుండదు, అందుకని ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండదు. ఇలా మనము పల్చగా తీసేసుకుందాము. తీసుకుని బాగా 1/2 గంట అలా మనము ఫ్యాన్ వేసి ఉంచామంటే ఆరిపోతుంది బాగా. ఇది కూడా ఆరబెడుతున్నాను, ఆరబెట్టేసాను. 10 నిమిషాలు ఫ్యాన్ వేస్తా అండి. ఇక్కడ ఫ్యాన్ గాలికి ఆరిందంటే చాలా బాగా తొందరగా ఆరిపోతుంది, అందుకని మునగాకు పొడి చేసుకోవడానికి ఇందాక మనము మునగాకంతా ఆరబెట్టుకున్నాము. ఆ మునగాకు ఆరే లోపల మనము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా వేయించుకుందాము. ఆకు ఎక్కువ ఉంది కాబట్టి నేను దీంతో కొలతలు తీసుకున్నానండి. శనగపప్పు, మినప్పప్పు వేస్తున్నాను. ఫస్ట్ ఇవి 2 వేయించుకుంటాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనము ఇది వేయించుకుందాము. బాగా వేగింది, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసి పాత్రలోకి వేసుకుందాం. పక్కన పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. పల్లీలు కూడా వేగిపోయాయండి, దీన్ని తీసి పక్కన వేసేస్తున్నాను. మెంతులు చిన్న స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఇప్పుడు 1 కప్పు అంతా ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను. అయిపోయింది చూడండి, చిట్చిట్లాడిపోయా. ఇది కూడా అయిపోయింది చూడండి, కమ్మటి వాసన వస్తూ ఉంది ధనియాలు జీలకర్ర అవి. ఇవి కూడా తీసి పాత్రలోకి వేసేసుకుందాము. చాలా క్విక్గా అవుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. 3 నెలలు అయినా చెడదండి, మీరు బయట పెట్టుకున్నా కానీ. 100 జబ్బులకు ఇది మందండి. వెనుకటి వాళ్ళు ఎక్కువ చేసుకుని తినేవాళ్ళు ఇవన్నీ. నేను చూడండి, ఇది అయిపోయింది, ఇప్పుడు తీసేస్తున్నాను. నువ్వులు ఆప్షన్ అండి. నువ్వులు తిన్నామంటే మోకాళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయి కదండి, కాల్షియం అవి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వేసుకుంటే మనము మంచిది ఆరోగ్యానికి. నువ్వులు కూడా బాగా చిట్పట్లాడి ఉబ్బినాయండి, ఇప్పుడు తీసేద్దాము. ఎండు కొబ్బరి వేస్తున్నా. మామూలు మా ఇంట్లో కరివేపాకు పొడి అవి చేస్తే ఈ ఎండు కొబ్బరి వేయాలండి. పిల్లలు కొబ్బరి వేస్తేనే ఇష్టంగా తింటారు, ఒట్టిదే ఉంటే చేదంటారు. కాబట్టి కొబ్బరి, నువ్వులు ఇవన్నీ వేసి చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచినండి. చాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ 2 ముద్దలు ఈ పొడిలో తిన్నామంటే ఇంకా ఎదురులేదండి. మెయిన్ కరివేపాకు మునగాకు పొడి తిన్నామంటే కళ్ళకు కూడా చాలా మంచిది, జుట్టు బాగా పెరుగుతుంది. మునగాకుతో అయితే 300 జబ్బులు కంట్రోల్ అవుతాయంట, అంత మంచిదండి. ఇది చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది తీసేస్తాను. కొబ్బరి 25 అంతా ఎండుమిర్చి తీసుకున్నాను. దీన్ని కొద్దిగా నూనె వేసి వేయిస్తాండి. ఇప్పుడు చాలా తక్కువగా నూనె వేసుకోవాలి. సగం స్పూన్ అంత నూనె వేసానండి ఇందులోకి నేను. చూడండి, ఇప్పుడు ఇందాక వేయించుకున్న పప్పులు అన్నీ ఇందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిరపకాయలు కూడా ఇందులోకి వేసేస్తా అండి. ఇవి కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చూడండి, కరివేపాకు కడిగి ఇందాక ఆరవేసినాను కదండి, ఆ కరివేపాకు ఇది మీకు చూపిస్తున్నాను. కరివేపాకు కూడా వేయించుకుందామండి. కాసేపు ఈ వేడికి వదిలేద్దాము. ఉండి చూస్తున్నారా ఎలా పౌడర్ అయిపోతా ఉందో. ఈ ప్లేట్లోకి వేసేసుకుందామండి కరివేపాకు. ఇప్పుడు దీన్ని వేయించుకుందామండి, మునగాకును వేయించుకుందాము. ఇది చూడండి, ఆకు ఎక్కువ ఉంది కాబట్టి 2 సార్లు వేయించుకుంటాను నేను.
కొంచెం కూడా తడి లేకుండా క్లీన్గా ఉందండి ఆకిది. బాగా ఆరిపోయింది. కొద్దిగా నూనె వేసి వేయిస్తానండి. క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోవాలండి. క్రిస్పీగా అయింది. కాసేపు ఇలాగే మనము బాణట్లో ఉంచేసినామంటే ఇది ఇంకా క్రిస్పీగా అవుతుంది. చూడండి పొడి 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 అవుతూ ఉంది. ఇది కూడా క్రిస్పీగా అయిందండి. కరివేపాకు కూడా చూడండి బాగా చూస్తున్నారా ఎంత బాగా అయిపోయింది. ఆరితే ఇలాగే అయిపోతుందండి ఇది కూడా అండి. ఇప్పుడు ఈ చింతపండు కూడా వేయించుకుందాము. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు దీని పక్కన ఉంచేస్తాను. చూడండి కొద్దిగా నూనె వేసాను. మీరు ఇది పోపులాగండి అంటే పోపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా వేస్తా అండి. ఆవాలు వేస్తున్నా. ఇంగు వేసుకుందామండి. ఈ చిట్పట్లాడుతూ ఉందండి, అందుకు ఆఫ్ చేసేసాను నేను. పసుపు వేసాక ఆఫ్ చేసేద్దామండి స్టవ్, ఎందుకంటే మాడుతుంది అని ఇలా చేస్తాను నేను. ఇప్పుడు ఇది అయినాక ఈ పొడి ఇందులోకి వేసేద్దాము. ఇప్పుడు దీన్నంతా ఈ మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఫస్ట్ వేయించుకున్న వాటినంతా ఓసారి వేసేద్దామండి మిక్సీ. తర్వాత మనము అదీని వేసుకుందాము. ఇది ఇప్పుడు చూడండి తరగగా ఇలా అయింది కదా. ఇప్పుడు ఉప్పు వేసేసి ఆకును కూడా మనము చేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాము. వేయించుకున్న ఆకును ఇందులోకి వేసేద్దామండి. ఇప్పుడు మిక్సీ పడతాను దీన్ని కూడా ఇందులోకి వేసేస్తా. మిక్సీ జార్లోకి వేసి పొడితో పాటు పొడి చేస్తా అండి. చూడండి మన పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక పోపు వేసుకున్నా కదండి నేను, అందులోకి వేసేస్తున్నాను. వేసి కలుపుతాను. ఏమంటే ఇంగువ అవన్నీ కలుపుతుందనండి, పచ్చిది వేయడానికంటే ఇలా చేస్తే కలిసిపోతుంది బాగానని. అయితే బెల్లం కూడా కొద్దిగా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. చూడండి మన మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఫస్ట్ 2 ముద్దలు ఈ పొడితో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి మన కరివేపాకు మళ్ళీ మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది ఆకు పచ్చగా ఉంటుంది కాబట్టి ఇలా పచ్చగానే ఉందండి. చాలా రుచికరంగా ఉంటుంది. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. మీ కామెంట్లు, లైక్లు నా ఛానల్ ముందుకు పోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. దయచేసి నా ఛానల్ను కంటిన్యూ అవ్వడానికి మీరందరూ కూడా సహకరిస్తారని నేను భావిస్తానండి. నాకు వ్యూస్ అవి లేకపోతే ఇంకా ఛానల్లే క్లోజ్ చేద్దామనిందండి. ఛానల్లో పెట్టడం వద్దు ఇంకా అని అనిపిస్తోంది. శ్రమకు తగిన ఫలితం రావడం లేదు. అందుకని మిమ్మల్ని అంతా రిక్వెస్ట్ చేస్తున్నా అండి. ఖండితంగా మీరందరూ కూడా నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. చూడండి ఈ కంటైనర్లోకి వేసేసుకున్నాను నేను. చూడండి ఇలా ఈ కంటైనర్లోకి వేసేసుకున్నాను. దీన్ని మూత పెడతాను. రెగ్యులర్గా మనము వాడుకోవచ్చు. మీరందరూ కూడా ఖండితంగా చేసి చూడండి.